వరంగల్ జిల్లాలో డంపింగ్ యార్డ్ సమస్య ఉద్యమ రూపం దాల్చింది. మడికొండ రాంపూర్ డంపింగ్ యార్డ్ నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. మడికొండ చౌరస్తాలో చెత్తను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ పిఎస్కు తరలించారు. మడికొండ చౌరస్తాలో చెత్తను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, గత కొద్ది రోజులుగా మడికొండ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి ఇష్యూపై స్థానికులు ఆందోళన చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ పొగ సమస్య ఉద్యమ రూపం దాల్చిందని చెప్పుకోవాలి. మడికొండ రాంపూరు డంపింగ్ యార్డ్ నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన బాట పట్టారు. మడికొండ చౌరస్తాలో చెత్త తరలిస్తున్నటువంటి వాహనాలను వారు అడ్డుకొని డంపింగ్ యార్డ్ పొగ వ్యర్థాల తమ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ తక్షణమే డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి తరలించాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా అనేక సార్లు అధికారులను కలిసి మొరపెట్టుకున్నాం, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నప్పటికీ కూడా మా సమస్యపై ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం అధికారులు ఈ డంపింగ్ యార్డ్ సమస్య సంబంధించి ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రక్షాళన కాదు, అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలి, అక్కడి నుంచి పూర్తిగా తరలించి వేరే చోట ఈ డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసుకోవాలి. కానీ మడికొండ రాంపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయకూడదు, కొనసాగించొద్దంటూ కూడా నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసుకుని వారి ఆందోళన కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా గ్రీవెన్స్ లో కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అధికారులకు సమస్యలు చెప్పుకొని వారి బాధలను చెప్పుకున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా వారు ఈ రోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకొని డంపింగ్ యార్డ్ బాధితులను పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్ అయితే ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ రోజు ఈ బాధితుల ఆందోళనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు, ఒకవేళ డంపింగ్ యార్డ్ ను తరలిస్తారా లేదంటే అక్కడనే కొనసాగించి ప్రక్షాళనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.